ఆందోళనలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దద్దరిల్లింది. ఏబీవీపీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో గందరగోళం నెలకొంది. ఒక్కసారిగా లోపలికి చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేసేసరికి వారిని అడ్డుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. రాహుల్ గాంధీ పర్యటన నిరసిస్తూ ఏబీవీపీ విద్యార్థులు ఓయో క్యాంపస్ ముట్టడించడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున ఒక్కసారిగా వందలాది మంది విద్యార్థులు ఏదైతే క్యాంపస్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇక తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అయితే మరోవైపు ఏదైతే విద్యార్థులు లోపలికి వెళ్లిపోతున్న విద్యార్థుల్ని అటు పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మరికొంతమంది పోలీసులకు అటు విద్యార్థుల మధ్య తీవ్ర స్థాయి తోపులు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి లోపల చూసినట్లయితే పెద్ద ఎత్తున అటు చూసినట్లయితే ఇక్కడ విద్యార్థులను అడ్డుకొని వాళ్ళని లోపల పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. ఉగ్రవాదులకు మద్దతుగా వ్యవహరిస్తున్నటువంటి రాహుల్ గాంధీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తుంది. రాహుల్ గాంధీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలో అటు విద్యార్థులు కావచ్చు, వీళ్ళకి కావచ్చు పెద్ద ఎత్తున తోపులాట జరుగుతుంది. దీంట్లో విద్యార్థులు చాలా మంది విద్యార్థులు ఒక్కసారిగా ఇటు తోపుకొని అటు క్యాంపస్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. అయితే విద్యార్థులు తోపుకొని వెళ్తుంటే వీళ్ళలో అడ్డుకొని చాలా మంది కూడా ఇక్కడ పడిపోవడం జరిగింది. మనం చూసినట్లయితే ఒక విద్యార్థి పడిపోయిన చూశాడు. అయితే అక్కడ మరొకటి చూసినట్లయితే కొంతమంది అటు పోలీసు అధికారులు ఇటు విద్యార్థుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. ఇప్పుడు ఒక విద్యార్థి కూడా ఏదైతే ఏబీవీపీ విద్యార్థి కూడా కింద పడిపోవడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఎక్కడికైనా విద్యార్థులు లోపలికి వెళ్లే ప్రయత్నంలో ప్రధానంగా ఉన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి వెళ్తామని చెప్పి దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ రాజనీతిని, రాహుల్ గాంధీ అరాచకాలను గమనిస్తూ ఉన్నారు. ఉగ్రవాది యాకూబ్ మెమన్కు అనుకూలంగా ఇక్కడ తిష్ట వేశారు. దేశంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నీకు దమ్ముంటే పక్కనే ఉన్నటువంటి చెన్నైకి వెళ్ళు, నీకు దమ్ముంటే మాల్దాకు వెళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ విద్యార్థుల్ని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రస్థాయిలో కూడా ప్రయత్నం చేశారు. మరోవైపు విద్యార్థులు ఒకటే చెప్తున్నారు, రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చేసి రాజకీయం చేస్తున్నాడు అని చెప్పి ప్రధానమైనగా వీళ్ళు చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే రాహుల్ గాంధీ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ మేరకు ఇక్కడ వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ కాదు, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న న్యాయాల మీదుగా రాహుల్ గాంధీ పోరాటం చేయాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడెక్కడ విద్యార్థులకు అటు పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో కూడా తోపులాట జరుగుతున్నాయి. అటు విద్యార్థులను కూడా ఎక్కడికక్కడ అటు ప్రతిఘటిస్తున్నారు. అయితే పోలీసులను వారించి పట్టుకొని అటు వెహికల్స్ ఎక్కించి పర్సన్ పంపిస్తున్నారు. అయితే దాదాపు వందలాది మంది విద్యార్థులు ఒక్కసారిగా క్యాంపస్ లోకి దూసుకొని రావడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసేందుకు ఇటు పోలీసు అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే లోపల రాహుల్ గాంధీ తన దీక్షను కొనసాగిస్తున్నాడు. అయితే ఈ వచ్చిన విద్యార్థులను ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి పోలీసులు పంపిస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.